మీరు యానిమేషన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? విఎఫ్ఎక్స్ అంటే ఏమిటి? మ్యాక్ యానిమేషన్ అకాడమీలో ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఇలాంటి వాటికి సంబంధించి మనతో మాట్లాడడానికి మ్యాక్ యానిమేషన్ అకాడమీ నుంచి సెంటర్ టెక్నికల్ హెడ్ రామ్ నెపోలియన్ గారు, అలాగే కెరియర్ అడ్వైజర్ శ్రీజ గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి మీరు కూడా యానిమేషన్ కోర్స్ కు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాల్ని అడిగి నివృత్తి చేసుకోండి. నమస్తే అండి రామ్ గారు, నమస్తే అండి శ్రీజ గారు. సో ముందుగా శ్రీజ గారు, మ్యాక్ యానిమేషన్ అకాడమీ, సో యానిమేషన్ కోర్సెస్ గురించి మనం రోజు వింటూ ఉంటాం, చాలా అకాడమీస్ కూడా వచ్చాయి యానిమేషన్ కి సంబంధించి. సో మ్యాక్ ఉన్న ప్రత్యేకత ఏంటి వెన్ కంపేర్ టు అదర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్ అంటే మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్స్డ్ సినిమాటిక్స్. ఇదేంటంటే పార్ట్ ఆఫ్ యాప్టెక్ బ్రాండ్ అన్నమాట. హై అండ్ 3D యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. రీసెంట్ గా మనం వరల్డ్ వైడ్ లో జరిగిన సర్వే ప్రకారం చూసుకుంటే టాప్ 100 విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్స్ ఇన్స్టిట్యూట్స్ లో భారతదేశం నుంచి ఏకైక సంస్థ మ్యాక్. ఓకే, సో జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అంటే చాలా మంది కూడా జాబ్ అంటే వెంటనే కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. సో మ్యాక్ యానిమేషన్ అకాడమీని మనం తీసుకుంటే జాబ్ ఓరియంటెడ్ ఏ విధంగా ఉంటుంది? దీంట్లో ఏంటంటే మేము 100% ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ చూపిస్తామండి. బట్ వీళ్ళు ఏదైతే కోర్స్ ఆప్ట్ చేసుకుంటారో అంటే వీటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, లైక్ షార్ట్ టర్మ్ అండ్ కెరియర్ ఓరియంటెడ్. సో ఆ షార్ట్ టర్మ్ అయితే కనుక మినిమం 6 months నుంచి స్టార్ట్ అవుతాయి. కెరియర్ ఓరియంటెడ్ కోర్సెస్ అయితే 12 months నుంచి స్టార్ట్ అవుతుంది. కెరియర్ ఓరియంటెడ్ కోర్సెస్ లో ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. జనరల్లీ షార్ట్ టర్మ్ కోర్సెస్ లో అయితే ఏంటంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఓన్లీ 1 సెక్టార్ వైపే ఉంటాయన్నమాట. అదే కెరియర్ ఓరియంటెడ్ లో అయితే కనుక మనకి బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్స్ వరకు నేర్చుకుంటాం కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్ అండి రామ్ నెపోలియన్ గారు, సో ముందుగా అసలు విఎఫ్ఎక్స్ అంటే ఏమిటండి? విఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్. దీన్ని ఇట్స్ లైక్ వాడని సినిమా గానీ, ప్రోగ్రామ్ గానీ, టెలివిజన్ లో యాడ్స్ గానీ, ఎటువంటి సెక్టర్ అయినా సరే ఇట్స్ లైక్ విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన ఏదో ఒక షాట్ ని ఏదో ఒక రంగంలో ఉపయోగించే తీరుతుందన్నమాట. విఎఫ్ఎక్స్ అంటే ఒక డైరెక్టర్ విజన్ ప్రాక్టికల్ గా ఏదైతే తను చూపించలేడు, కెమెరా ద్వారా క్యాప్చర్ చేయలేడు, దాన్ని 3D జనరేటెడ్ కంప్యూటర్ లో మనం దాన్ని క్రియేట్ చేసి లైవ్ యాక్షన్ తో ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ ప్రాసెస్ ని విఎఫ్ఎక్స్ అంటాం ఇన్ షార్ట్. ఓకే, సో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తామండి మనం? సో విఎఫ్ఎక్స్ ఉపయోగించిన రంగం అంటూ లేదు. బేసిక్ గా ఇప్పుడు మనం ఏ సినిమా చూసినా కూడా విఎఫ్ఎక్స్. ఒక రిస్కీ షాట్ తీయాలన్నా, ఒక ఇట్స్ లైక్ అవతార్ లాంటి సినిమా తీయాలన్నా, ఒక ఈగతో డాన్స్ చేయించాలన్నా రాజమౌళి గారు విఎఫ్ఎక్స్ వాడకుండా ఎటువంటి యానిమేషన్ అన్ని రంగాల్లో యానిమేషన్ విఎఫ్ఎక్స్ అనేది ఇప్పుడు కామన్ గా అన్ని సినిమాల్లోనూ, అన్ని టీవీ షోస్ లోనూ, ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ లోనూ రెగ్యులర్ గా చూస్తున్నదే. సో ఇది మెడికల్ యానిమేషన్ లో వాడుతున్నాము, ఆర్కిటెక్చరల్ వాక్ త్రూస్ లో వాడుతున్నాము, యానిమేషన్ అనేది ప్రోడక్ట్ డిజైన్ కి యూజ్ చేస్తున్నాము. ఎస్, ఇట్స్ లైక్ ఇట్స్ గోయింగ్ ఆన్. ప్రతి ఒక్క రంగంలోనూ దీన్ని మనం ఖచ్చితంగా వాడుతున్నాం అనమాట. ఓకే, అంటే మనం కంపేర్ చేసుకుంటే చాలా యానిమేషన్ అకాడమీస్ చాలా ఉన్నాయి. సో వెన్ కంపేర్ టు మ్యాక్ యానిమేషన్ అకాడమీతో ఈ అంటే వేరే వాటితో కంపేర్ చేస్తే దీని స్పెషాలిటీ ఏంటి? సో విఎఫ్ఎక్స్ అనేది ఇట్స్ లైక్ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ విఎఫ్ఎక్స్ ప్రోగ్రామ్ మ్యాక్ లో. మ్యాక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్యాకల్టీస్ అందరూ కూడా వెల్ ట్రైన్ అండ్ వీ హ్యావ్ ఇట్స్ లైక్ ముంబైలో మనం ఉన్న ఫ్యాకల్టీస్ అందరికీ స్పెషల్ గా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటాం. సో సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఇక్కడ వెల్ ఎక్స్పీరియన్స్డ్, ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఇక్కడ ఎవాల్యుయేషన్ జరుగుతుంది ప్రతి ఫ్యాకల్టీకి. వాళ్ళకి ప్రతి అప్డేట్ మార్కెట్ లో ఈ రోజు ఈ అప్డేట్ అయితే దాన్ని మళ్ళీ కోర్ టీమ్ వాళ్ళకి అప్డేట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా. సో దే ఆర్ అప్ టు ది మార్కెట్ స్టాండర్డ్స్. సో వెన్ దే ఆర్ కంటెంట్ ని డెలివర్ చేసేటప్పుడు స్టూడెంట్స్ కి దే ఆర్ డెలివరింగ్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్, స్కిల్ సెట్స్ అనేవి ఇప్పుడు మార్కెట్ లో ఉన్న రిక్వైర్మెంట్స్ ని మ్యాచ్ చేస్తుంది, సూట్ చేస్తుంది. ఓకే, రైట్ అండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి ఉదయ్ గారు కాల్ చేస్తున్నారు. ఉదయ్ గారు, హలో, అడగండి మీ సమస్య. గుడ్ ఈవినింగ్ మేడం గారు. గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నమస్తే. నేను ఇప్పుడు మెట్రోలో చేస్తున్నానండి యాజ్ ఏ మేనేజర్ గా. ఓకే, హలో, చెప్పండి, వినిపిస్తుంది. సార్ ఇలాగా ఇప్పుడు విజయవాడ కూడా బ్రాంచ్ ఇచ్చున్నారు, అది నెంబర్స్ అయితే కనిపించట్లేదు సార్ దాని మీద. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది, చెప్పండి. ఇది ఇప్పుడు ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ అని కూడా చేయొచ్చు సార్ ఈ జాబ్స్? మాకు వచ్చేసి బిఎస్సీ అండి, నేను జనరల్. ఓకే, దీని మీద మీకు కోర్స్ చేసి ఉంటున్నాను మాకు. ఖచ్చితంగా అవకాశాలు ఇక్కడ ఎలా ఉంటాయంటే డిగ్రీ ప్రోగ్రామే కాదు, ఇట్స్ లైక్ మీరు కంప్యూటర్ గురించి అవగాహన ఉన్న ఎవరు ఏ వయసు వారైనా సరే వచ్చి ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు.
మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే ముఖ్యమైనది ప్యాషన్. సో మీరు ఈ రంగంలో రాణించాలి అనుకుంటే కనుక ఆ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఏ కోర్స్ సూట్ అవుతుంది అనేది మేము చూసి ఆలోచించి దాన్ని నిర్ణయిస్తాం. దాని తర్వాత మీరు ఏదో ఒక కోర్సు అంటే ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా ఇలా ఏదో ఒక కోర్సుని మీరు చూస్ చేసుకోవచ్చు. ఐ థింక్ సో ఎనీబడి కెన్ అన్నమాట, ఎవరైనా కూడా ఇట్స్ లైక్ నేర్చుకోవచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో చాలా మంది ఇట్స్ లైక్ వచ్చి అడుగుతూ ఉంటారు, నేను 10th కూడా అవ్వలేదు, నేను నేర్చుకోవచ్చు అని. బట్ ఇట్స్ లైక్ మీకు కంప్యూటర్ మీద అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, సో ఎస్ యూ కెన్ డూ ఇట్. అండ్ కొంతమంది ఎస్ ఆఫ్టర్ రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా వచ్చి అడుగుతూ ఉంటారు, ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఇట్స్ లైక్ నేను నా మన వాళ్ళకి నేర్పించాలి అని కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే రైట్. శ్రీజ గారు, యాజ్ ఎ కెరియర్ అడ్వైజర్, మామూలుగా చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ కి ఒక అనుమానం ఉంటుంది, యానిమేషన్ లో పంపిస్తే వాళ్ళకి ఫర్దర్ గా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఒక డౌట్ ఉంటుంది. సో యానిమేషన్ రంగంలోకి స్టూడెంట్స్ ఎందుకు వెళ్లాలంటారు, వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే? ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసే మూవీస్ దేంట్లో అయినా కూడా యానిమేషన్స్ అనేది కంపల్సరీ అయిపోయిందండి. సో దీంట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి లేవు అని లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్ గా ఒక చిన్న యాడ్ ని రిలీజ్ చేయాలన్నా కూడా దానికి ఎడిట్ చేయాల్సిందే. సో కంపల్సరీ యానిమేషన్ అనేది ప్రతి ఒక్క సెక్టార్ లోనూ కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అంటే ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే దాని కంపారిటివ్లీ ఇంతకు ముందు చూస్తే 100% లో మన విజయవాడలో అసలు యానిమేషన్స్ అంటే ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే 70% ఆఫ్ ద మూవీస్ అన్ని ఇంటర్నేషనల్ లెవెల్స్ లోనే తీసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే యాజ్ పర్ సర్వీస్ టాక్సెస్ వాటి గురించి 70% ఆఫ్ ద మూవీస్ మనకి ఏపీలోనే తీస్తున్నారు. సో దాని ప్రకారం చూస్తే మనకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనమాట. ఎందుకంటే ఒక విఎఫ్ఎక్స్ ప్రతి మూవీలోనూ విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూస్తే మినిమం 1500 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. రీసెంట్ గా రిలీజ్ అయ్యే బాహుబలి మూవీ మినిమం 4500 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. సో ఎంతమంది స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. రైట్ అండి. సో రామ్ గారు, మామూలుగా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో విఎఫ్ఎక్స్ ఎక్కడైనా యూజ్ చేస్తారా? సినిమాలో ఖచ్చితంగా ఇట్స్ లైక్ ఆస్కార్ విన్నింగ్ ఫిలిం లాస్ట్ ఇయర్ లైఫ్ ఆఫ్ పై, ఈ ఇయర్ చూస్తే గ్రావిటీ సినిమాలు ఆ విఎఫ్ఎక్స్ కి ఆస్కార్ పొందిన సినిమాలు అనమాట. అవే కాకుండా ఇట్స్ లైక్ మనకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ కోసం ఈగ సినిమా ఆల్రెడీ మనం అంతా చూసే ఉంటాం. సో ఈగ సినిమా ఇట్స్ లైక్ ఆ ఈగ తోటి ఇట్స్ లైక్ ఎంత చక్కగా మొత్తం స్టోరీ నిజ జీవితంలో చూపించలేని అంటూ మనం చక్కగా చూపించాం. సో మనకి ఇంకా బాహుబలి ఇప్పుడు రాబోతుంది, ఖచ్చితంగా దాంట్లో విఎఫ్ఎక్స్ ఉంటే ఖచ్చితంగా ఇట్స్ లైక్ ఐ హావ్ సమ్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఆల్సో దేర్. ఓకే రైట్ అండి. హైదరాబాద్ నుంచి కిన్నెరా గారు కాల్ చేస్తున్నారు. కిన్నెరా గారు, హలో చెప్పండి, మీ సందేహం అడగండి. హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్ బాగున్నారా? వీఆర్ ఫైన్, చెప్పండి మ్యామ్. ఏం లేదండి, నేను బీఫార్మసీ చేశాను, నాకు గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో నాకు అది ఎంతవరకు నా ఫ్యూచర్ కి నా కెరియర్ కి ఉపయోగపడుతుందో చెప్పగలరండి? ఖచ్చితంగా. ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ చూసుకుంటే కనుక ఇట్స్ లైక్ మోర్ దెన్ హాలీవుడ్ తో కంపేర్ చేసుకుంటే 3 times బిగ్గర్ దెన్ హాలీవుడ్. సో ఎందువల్ల అంటే ఒక సినిమాని మనం ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం. కానీ ఈ గేమ్ అనేది మొబైల్లో గేమ్స్ ఆడిన వాళ్ళంటూ లేరు. ఒక గేమ్ ఒక స్టూడెంట్ గానీ ఒక నార్మల్ టీనేజ్ బాయ్ గానీ ఒకసారి ఆడటం మొదలెడితే సో హీ విల్ ప్లే ఇట్స్ లైక్ హోల్ ఇయర్. ఇప్పుడు ఉన్న గేమింగ్స్ ఎలా ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల సో ప్రతిసారి ఆడినప్పుడు ప్రతిసారి స్టోరీ కూడా మారుతూ ఉంది. సో ద గేమింగ్ ఈజ్ కంప్లీట్లీ డెవలప్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్. సో ఎవరైతే ఈ బీ ఫార్మసీ అనేది ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సెక్టార్ లోకి వస్తే ఆపర్చునిటీస్ ఆర్ ఇట్స్ లైక్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో హైదరాబాద్ లో కూడా చాలా గేమింగ్ కంపెనీస్ ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా ఇట్స్ లైక్ యానిమేషన్ అండ్ గేమింగ్ హబ్ కూడా హైదరాబాద్ లోనే మొదలు పెట్టారు, అది అందరికి తెలిసిన విషయం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి శరత్ గారు కాల్ చేస్తున్నారు. శరత్ గారు చెప్పండి. గవర్నమెంట్ సెక్టర్ లో ఇంజనీరింగ్ కాలేజీలో. అవునవును. మరి మీ దగ్గర అలాంటిది ఏముందా? ఇప్పుడు బీటెక్ అంటూ ఏం కాదు, ఇట్స్ లైక్ 4 years లైక్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. కానీ ఇక్కడ మనకి ఇండస్ట్రీలో క్వాలిఫికేషన్ కంటే కూడా మనం ఎక్కువగా చూస్తున్నది స్కిల్ సెట్. సో మనకి స్కిల్ సెట్ ఎక్కువగా మనకు అవసరం అనమాట. సో దానికి స్కిల్ సెట్ కోసం కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఓకే, ఇందులో ఇప్పుడు డిగ్రీ కూడా చేసి వెళ్తున్న వాళ్ళకి అదే అవకాశాలు. సో జాబ్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఈక్వల్ ప్రియారిటీ. ఇక్కడ ఎవరు పర్ఫార్మ్ చేస్తారో డిగ్రీ కంటే కూడా ఎవరు పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళని స్టూడియోస్ చేసుకుంటాయి అనమాట. సో ఈ అకాడమీలో ఏ కోర్సెస్ ఉన్నాయండి, మామూలుగా ఏం ఆఫర్ చేస్తున్నారు?
దీంట్లో చాలా టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. లైక్ షార్ట్ టర్మ్ కోర్సెస్ తీసుకుంటే మనకి డిజిటల్ ఫిలిం మేకింగ్ అని, ఫోటోగ్రఫీ క్లాసెస్ అని, మ్యాక్స్ ప్రో, మాయా ప్రో, ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి. అదే మనం కెరియర్ ఓరియంటెడ్ కోర్సెస్ తీసుకుంటే DGDI గేమింగ్ డిజైనింగ్, ఫిలిం మేకింగ్, 3DX Max, మాయా, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ 3D యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. జనరల్లీ ఏంటంటే స్టూడెంట్స్ ఎంత టైం వరకు ఎంత టైం స్పెండ్ చేయగలరు అనే దాన్ని బట్టి మేము వాళ్ళకి కోర్స్ సజెస్ట్ చేస్తాం. అంటే కెరీర్ లో త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కోర్స్ సజెస్టబుల్ అయితే ఆ కోర్స్ సజెస్ట్ చేస్తాం. ఓకే అండి. హైదరాబాద్ నుంచి హేమంత్ గారు కాల్ చేస్తున్నారు. హేమంత్ గారు చెప్పండి, మీ సందేహం అడగండి. ఇంటర్ కంప్లీట్ అయిందండి నాది. చెప్పండి హేమంత్ గారు. ఇంటర్ కంప్లీట్ అయిందండి నాది. ఓకే. ఇంటర్ కంప్లీట్ అయితే నేను యానిమేషన్ బీటెక్ చేయాలనుకుంటున్నాను. బాగుందండి ఫ్యూచర్ లో అది? ఖచ్చితంగా యానిమేషన్ రంగానికి, విఎఫ్ఎక్స్ రంగానికి ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు సినిమాలు చూడటం మానేసి, టీవీలు చూడటం మానేసి, పేపర్లు చదవటం మానేసే వరకు ఈ సెక్టర్ కి ఎటువంటి అనుమానం లేదు. ఇది ఎప్పుడు కూడా ముందుంటుంది. సో మీరు ఆ అనుమానాలు మానేసి ఖచ్చితంగా వచ్చి కనిపించండి. వీల్ గైడ్ యూ. ఈ కెరీర్ ఇంకా డెవలప్ అవుతుందే కానీ ఇట్స్ లైక్ ఇక్కడ ఎటువంటి అనుమానం లేదనమాట. సో మిగతా రంగాల్లాగా పడిపోతుందన్న భయం అయితే లేదు. సాఫ్ట్వేర్. ఓకే. సో విఎఫ్ఎక్స్ ని విద్యార్థులకు నేర్పించేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకుంటారండి? సో అన్నిటికంటే ముఖ్యమైనది స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం, దాంతోపాటు వాళ్ళకి పూర్తిగా విఎఫ్ఎక్స్ కి సంబంధించిన అవగాహన తీసుకురావటం. వాళ్ళ కొంతమందికి విఎఫ్ఎక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి యానిమేషన్ లో వెళ్లాలనుకుంటారు, కొంతమంది గేమింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళందరినీ సెగ్రిగేట్ చేసుకుంటూ ఆ ఉన్న కోర్స్ కంటెంట్ మ్యాక్ అందరికంటే ఇట్స్ లైక్ బెస్ట్ కంటెంట్ వీఆర్ హ్యావింగ్ కదా. ఇప్పుడు ఈ కంటెంట్, మా కోర్స్ కంటెంట్ కూడా ఐవాక్ ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ యానిమేషన్ కౌన్సిల్ ద్వారా అప్రూవ్ అయిన కోర్స్ అనమాట. సో ఇండియాలో ఇట్స్ లైక్ మ్యాక్ కి మాత్రమే అది ఉందన్నమాట. సో ఈ కోర్స్ కంటెంట్ వాళ్ళకి చెప్పేటప్పుడు ఫ్యాకల్టీస్ అసైన్మెంట్స్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకి నేర్పించి వాళ్ళకి మళ్ళీ లైవ్ షూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్ లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదనమాట. సో ఇది చేయకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు లైవ్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు చేయని పక్షంలో స్టూడియోస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రొఫెషనల్స్ గానే పంపిస్తాం. స్టూడెంట్ ని మళ్ళీ అక్కడికి పంపించి వాళ్ళు ట్రైన్ చేసి ఇప్పుడు ఆ టైం పోయింది. ఇఫ్ ఏ స్టూడెంట్ ఫినిషింగ్ హిస్ కోర్స్ అండ్ గోయింగ్ టు స్టూడియో, హీ హ్యాస్ టు బి ప్రొఫెషనల్ అనమాట. దానికి తగ్గట్టుగానే ట్రైనింగ్ ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సాయి కుమార్ గారు కాల్ చేస్తున్నారు. సాయి కుమార్ గారు గుడ్ ఈవినింగ్. చెప్పండి సాయి కుమార్ గారు. మల్టీమీడియా ఓకే. ఓకే, గ్రాఫిక్ అండ్ వెబ్ డిజైనింగ్. ఖచ్చితంగా ఇట్స్ లైక్ దాని గురించి చూస్తే కనుక ఇప్పుడు మీరు ప్రతి యాడ్స్, హోర్డింగ్స్, ప్రింట్ డిజైన్ అంటాం. గ్రాఫిక్ అంటే ప్రింట్ డిజైన్ ఎక్కువగా మనం చూసే పాంప్లెట్స్. మీరు ఇట్స్ లైక్ లోకల్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇట్స్ లైక్ మినిమం గ్రాఫిక్ డిజైనింగ్ మీద 12 నుంచి 15,000 దాకా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇట్స్ లైక్ స్టార్టింగ్ మా స్టూడెంట్స్. సో ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంది. దాంతోపాటు వెబ్ డిజైనింగ్ చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెబ్ లో ప్రమోట్ చేసుకోకుండా లేదు. సో సెల్లింగ్, బయింగ్, ఎవ్రీథింగ్ కూడా ఇంటర్నెట్ ద్వారానే మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. సో వెబ్ డిజైనింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెబ్సైట్ అవసరం, దాని డిజైనర్స్ కూడా కావాలి. సో ఫ్యూచర్ ఈజ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ వెరీ క్లియర్, చాలా ఎక్కువగా ఉంది. రైట్ అండి. ప్రొఫెసర్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మా అబ్బాయి రోహన్ చాలా అల్లరివాడు. వాడికి ఎప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాల్సి వస్తుందో చెప్పలేం. అందుకే కొత్త గ్లూకోవీటా బోల్స్. ఇందులో ఉన్నాయి ఐరన్ మరియు గ్లూకోజ్లు. ఇది శరీరానికి మరియు మెదడుకు ఎనర్జీ ఇస్తుంది. అంటే వాడికి ఇన్స్టెంట్ ఎనర్జీ అందుతుంది ఎప్పుడైనా, ఎక్కడైనా. గ్లూకోవీటా బోల్స్. రోహన్, ముందు స్నానం చేసిరా. మామ్, ఐమ్ కూల్. చూడు, చెమట లేదు. చెమట ఆరిపోయిన తర్వాత కూడా శరీరంపై జర్మ్స్ ఉండిపోతాయి. వాటి వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు ర్యాషెస్ రావచ్చు. కొత్త డెటాల్ కూల్. ఇది ఇస్తుంది జర్మ్స్ నుంచి రక్షణ మరియు మెంథాల్ చల్లదనం. అది చేస్తుంది మిమ్మల్ని నిజంగానే కూల్. డెటాల్ 100% ష్యూర్. డెటాల్ యాంటీసెప్టిక్. దీన్ని మేము వాడతాం, వాడమని సలహా ఇస్తాం. ఇది చంపుతుంది ఈకోలై ఇంకా ఫ్లూ వైరస్ తో సహా 99.9% క్రిములను. దాని వల్ల మీ కుటుంబం ఉంటుంది ప్రతిరోజు ఇన్ఫెక్షన్ నుంచి సురక్షితంగా. అరే, డెటాల్ మీ కుటుంబాన్ని 100 కంటే ఎక్కువ రోగాలు వ్యాపింపజేసే క్రిముల నుండి కాపాడుతుంది. ఎందుకంటే రక్షణ ఉంటే సంతోషాలు ఉంటాయి. డెటాల్ రక్షణ
ఇప్పుడు కొత్త డెటాల్ మల్టీ యూజ్ డిస్ఇన్ఫెక్టెంట్ తో పాటు దాల్ మఖని మరకలు మా పంజాబీలాగే గట్టిగా ఉంటాయి. కోల్కతా ఫిష్ కర్రీ మరకలు పోవడం అసంభవం. సాంబార్ మరకలు ఛాన్సే లేదు. ఇప్పుడు ఏరియల్ మ్యాటిక్ యొక్క స్మార్ట్ ఫార్ములా వాషింగ్ మెషిన్ లోని మొండి మరకలను తొలగిస్తుంది కేవలం ఒక ఉతుకులోనే. ఇది సాధారణ డిటర్జెంట్ 3 ఉతుకులలో కూడా తొలగించలేదు. అందుకే మరి ఇండియా ఎన్నుకుంటోంది ఏరియల్ మ్యాటిక్, ఒక ఉతుకు మచ్చలేని శుభ్రతకు. Dish Online TV on the go. Live TV, movies, TV shows, videos. सबका dish ఇవైతే పాత పద్ధతులు. ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది, ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. నా గుండెల్లోనే ఉంటావే, ఏది ఏం చేస్తున్నా నా కళ్ళల్లోనే ఉన్నావే, అనుక్షణం నీ ప్రణయం అల్లరి చేస్తుంది, మరుక్షణం నా హృదయం నిన్నే తలుస్తుంది. రావే రావే నా ప్రియ. ఏమండి, చేతులు కడుక్కునేందుకు సబ్బు ఇవ్వండి. అరే మేడం, మీకు డెటాల్ హ్యాండ్ వాష్ యొక్క మెరుగైన పరిశుభ్రత సబ్బు ధరలో అందుబాటుగా ఉండగా సబ్బు ఎందుకు వాడటం? నిజంగా ఇప్పుడు పొందండి 100 వాషెస్ కేవలం 30 రూపాయలకి. డెటాల్ 100% ష్యూర్. ఏమండి, నేను ఇది తీసుకున్నా? ఎప్పుడు అదొకటే. అరే బాబు, గాడ్ తో సురక్షితంగా షేవ్ చేసుకోండి, మనసులో మర్చిపోయింది. అందంగా ఉన్నావా? మీరు కూడా. జిలెట్ గార్డ్, ఒక బ్లేడ్ 7 షేవుల వరకు వస్తుంది. ఒక లైక్ మీ లైఫ్ ని షేక్ చేయొచ్చు. ఒక పోస్ట్ మీ పాలిట ఘోస్ట్ లా మారచ్చు. ఒక షేర్ మీ జీవితాన్ని భోరుమనిపించొచ్చు. ఫేస్బుక్ లో ఓపెన్ గా బిహేవ్ చేస్తే మీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. అమ్మాయిలు జర భద్రం. వాచ్ ఆన్ 10 TV at 7:30 PM. వెల్కమ్ బ్యాక్. రైట్, మీ గుంటూరు నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు, మేడం అడగండి మీ సందేహం. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి శ్రీకాంత్ గారు. సార్ యాక్చువల్గా నాది బీటెక్ అయిపోయింది. వెరీ గుడ్. బట్ క్రియేటివ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ తో విఎఫ్ఎక్స్ మీద జాయిన్ అవుదాం అనుకున్నాను. తప్పకుండా. ఈ మీ ఇన్స్టిట్యూట్ గురించి కూడా విన్నాను. అండ్ ఈ కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? సో ఖచ్చితంగా కెరీర్ ఆపర్చునిటీస్ బీటెక్ వాళ్ళకి మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు చెప్పగలను అంటే బీటెక్ లో మీరు కొద్దిగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, కొన్ని సబ్జెక్ట్స్ అంటే కంప్యూటర్స్ వాళ్ళు, ఐటీ వాళ్ళు చదువుకొని ఉంటారు. సో ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామ్, ఏ సాఫ్ట్వేర్ చూసుకున్నా విఎఫ్ఎక్స్ కి, యానిమేషన్ కి సంబంధించి అన్ని కూడా ప్రోగ్రామింగ్ సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారానే మనం ఆ సాఫ్ట్వేర్స్ ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో వాటికి మీకు ఆల్రెడీ అవగాహన ఎక్కువగా ఉంటుంది. క్రియేటివ్ స్కిల్స్ అనేది ఏంటంటే టూల్ నేర్చుకోవడం చాలా ఈజీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐస్థెటిక్ అనేది మ్యాక్ లో నేర్పించడం జరుగుతుంది. సో మీరు ఇంజనీరింగ్ బీటెక్, నాది కూడా బీటెక్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ సైన్స్. సో మీరు అదేమి మనసులో పెట్టుకోకుండా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా సరే, ఇట్స్ లైక్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా సరే ఇందులో వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి సందేహం లేకుండా. మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక మీరు ఆ స్క్రీన్ మీద నెంబర్స్ కి ఫోన్ చేసి కనుక్కోండి. ఇంకా ఓకే అండి. శ్రీజ గారు, మామూలుగా చాలా మంది కాల్ చేసిన వాళ్ళందరూ కూడా కెరియర్ ఆపర్చునిటీస్ గురించి అడుగుతున్నారు. సో ఒకసారి ప్లేస్మెంట్ గురించి క్లారిఫై చేస్తారు. ప్లేస్మెంట్స్ అనేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ అవర్ ప్లేస్మెంట్స్ అన్నమాట. ఎందుకు అంటే మా ప్లేస్మెంట్స్ జోనల్ హెడ్స్ అంతా కూడా స్టూడియోస్ వాళ్ళతో చాలా గుడ్ రిలేషన్షిప్స్ తో ఉంటారు. అండ్ వీ ప్రొవైడ్ క్యాంపస్ డ్రైవ్స్ అండ్ జాబ్ ఫేర్స్ at our centers. And మేము ఎవరైతే కోర్స్ కంప్లీట్
అవ్వడానికి ఉందో వాళ్ళకి ఏంటంటే మేము CDT ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తాం. ఇది కెరీర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అన్నమాట. ఇది దేనికి ఏంటి అంటే వీళ్ళు జాబ్స్ కి వెళ్లే ముందు వాళ్ళ రెజ్యూమ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళ డెమోస్ గురించి, వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ముందుగానే ఇచ్చి ప్లేస్మెంట్స్ జోన్స్ కి పంపిస్తామన్నమాట. ఓకే, రైట్ అండి. హైదరాబాద్ నుంచి భూమేశ్వర్ గారు కాల్ చేస్తున్నారు. భూమేశ్వర్ గారు హలో, చెప్పండి. హలో మేడం గారు, చెప్పండి, మీ సందేహం అడగండి. మా అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేశాను, బీటెక్ థర్డ్ ఇయర్ అండి. ఓకే, ఇది ఎంటెక్ లో యానిమేషన్ అనేది ఉందండి, దానికి మీరు సపోర్ట్ ఇస్తారా? ఎంటెక్ లో యానిమేషన్ అనేది ఇట్స్ లైక్ ఒక విషయం. ఇక్కడ ఎంటెక్ అనేది ఏంటంటే అది పీజీ ప్రోగ్రామ్. మనకి బేసిక్ గా ఇట్స్ లైక్ మీరు యూజీ ప్రోగ్రామ్ అంటే ఇట్స్ లైక్ బేసిక్ ప్రోగ్రామింగ్స్ ఏమీ నేర్చుకోకుండా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఇట్స్ లైక్ చేయడానికి ఏమీ ఉండదు. టు బి ఫ్రాంక్, మీరు ఆల్రెడీ ప్రోగ్రామింగ్స్ ప్యారల్ గా చేసుకుంటూ MBA ఇన్ యానిమేషన్ అని చెప్పేసి అలాంటివి ఏమన్నా పీజీ ప్రోగ్రామ్స్ ప్రిఫర్ చేయొచ్చు. కానీ నాకు తెలిసి ఇట్స్ లైక్ మా ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇట్స్ లైక్ తర్వాత ఫర్దర్ గా పోయి ఇంకా ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వీ విల్ డెఫినెట్లీ ఇట్స్ లైక్ స్ట్రాంగ్ ఇన్ వాట్ వీఆర్ డెలివరింగ్ కంటెంట్ వైజ్. సో మీకు ఖచ్చితంగా మంచి జాబ్ దొరుకుతుంది. సో ఇట్స్ లైక్ ఐ డోంట్ థింక్ ఇట్స్ లైక్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఎస్ మీరు వెళ్ళి మీరు అన్నట్లు మీ అమ్మాయిని చదివించుకోవచ్చు, ఫారెన్ అది పంపించుకోవచ్చు. ఓకే, సో శ్రీజ గారు మామూలుగా అమ్మాయిలకి ఇది ఎంతవరకు బాగుంటుంది అంటారు యానిమేషన్? దీంట్లో ఏంటంటే బాయ్స్ గర్ల్స్ అనే వేరియేషన్స్ ఏం లేదండి, ఆల్ ఆర్ ఈక్వల్ అన్నమాట. దీంట్లో ఎవరైతే ఎంతవరకు అవుట్పుట్ తీసుకురాగలరో వాళ్ళకి డెఫినెట్లీ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే అండి. హైదరాబాద్ నుంచి రవిశంకర్ గారు కాల్ చేస్తున్నారు. రవిశంకర్ గారు. హలో రాము గారు, చెప్పండి రవిశంకర్ గారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా క్యారియర్ ప్రాస్పెక్ట్స్, ఎలాంటి ఇండస్ట్రీస్ క్యాటర్ అవుతుందండి ఇది? మల్టీమీడియా డిజైన్, ఓకే, యానిమేషన్, ఎవ్రీథింగ్, సినిమాటిక్సా లేకపోతే ఎనీ అదర్ ఇండస్ట్రీస్ లైక్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్, టీవీ, అలా ఎలాంటి ఇండస్ట్రీస్ క్యాటర్ అవుతుంది ఇది? మీరు ఇప్పుడు చెప్పిన ప్రతి ఇండస్ట్రీకి ఇది వర్తిస్తుంది. ఇంకోటి అన్ని పాయింట్స్ మీరే చెప్పేశారు యాక్చువల్ గా. సో బేసిక్ గా ఏంటంటే యానిమేషన్ VFX యూజ్ చేయకుండా అంటే ఇట్స్ లైక్ యానిమేషన్ సినిమాలు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ లోనూ 3D కంటెంట్ ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆర్కిటెక్చరల్ వాక్ త్రూస్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయకముందే అది ఎలా ఉంటుందో కూడా మనం చూపించడం జరుగుతుంది. ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అంటే అది నిజంగా చేసి చూపించక్కర్లేదు స్టూడెంట్స్ కి, దాన్ని యానిమేషన్ ద్వారా చక్కగా చేసి చూపిస్తే వాళ్ళకి అవగాహన వస్తుందన్నమాట. సో వాళ్ళకి ప్రాక్టికల్స్ కి ఈజీగా ఉంటుంది. సో అలాగే ప్రతి ఒక్క రంగంలోనూ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా యూజ్ చేసే తీరుతున్నాం. సో ఇది లైక్ అన్ని రంగాల్లోనూ ఇది ఉంది, ప్రింట్ లో ఉంది, ఇంటర్నెట్ లో ఉంది. సో సినిమాలు, టీవీలు, మీరు రేడియోలో కూడా సౌండ్ కి సంబంధించిన ఎడిటింగ్ చేయాలి కాబట్టి అందులో కూడా ఉందన్నమాట. ఓకే అండి. సో ఫైనల్ గా యానిమేషన్ కి సంబంధించి వ్యూవర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్ మ్యామ్. సో నా తరపు నుంచి అయితే ఇట్స్ లైక్ భవిష్యత్తులో ఇట్స్ లైక్ యానిమేషన్ అండ్ VFX మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఎటువంటి సందేహం లేకుండా ఇట్స్ లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఒక కెరీర్ ఆపర్చునిటీగా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ లైక్ మనకి డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంత అవసరం, కరెంట్ సిచ్యువేషన్ లో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం ప్రతి మనిషికి. సో ఖచ్చితంగా యానిమేటర్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ లేకుండా మనం రజనీ సార్ని లేదా ఇట్స్ లైక్ పెద్ద పెద్ద హీరోస్ ని ఎవరిని కూడా చూడలేం ఖచ్చితంగా. సో ఇట్స్ లైక్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ బికాస్ యానిమేటర్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి. ఓకే, సో యాజ్ ఎ కెరియర్ అడ్వైజర్ మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 1 year లో ఆపర్చునిటీస్ అనేది హ్యూజ్ ఉన్నాయి అన్నమాట. సో దీంట్లో ఆపర్చునిటీస్ లేవు అనడానికి లేదు. సో మనం ప్రాక్టీస్ ఎంత బాగా చేసి ఎంత బాగా అవుట్పుట్ ఇస్తే దాని ప్రకారం హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ గారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ నెపోలియన్ గారు మా స్టూడియోకి వచ్చి కాలుసుకున్న సందేహాన్ని నివృత్తి చేసినందుకు. ఇవాళ స్పెషల్ డిస్కషన్ చూస్తూనే ఉండండి 10 TV న్యూస్ పీపుల్.